మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రేమ అనేది రెండు దేహాలను మాత్రమే కాకుండా రెండు కుటుంబాలను ఏకంగా చేసేటటువంటి అద్భుతమైన వారధని చెప్పుకోవచ్చు. కానీ ప్రేమే శాపంగా మారుతుందా? కులమే అడ్డుగా మారుతుందా? మరి నల్గొండ మిర్యాలగూడ ప్రణయ్ దగ్గర నుంచి చూసుకుంటే సూర్యాపేట కృష్ణ వరకు కులం అడ్డుగా ఉంటుందా? మరి దీనిపైన మరింత సమాచారం అందించడానికి మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీరామ గారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేము కులపిచ్చి అనుకోవాలా, మరి ఏమనుకోవాలో అర్థం కావట్లేదు. కానీ దారుణం అయితే జరిగింది బంటి విషయంలో సూర్యాపేట. అప్పట్లో ప్రణయ్ మిర్యాలగూడ, ఇప్పుడు చూసుకుంటే కృష్ణ. అంటే ఈ కులపిచ్చి ఈ ప్రేమలు అంటే చాలామంది కూడా దీనికి కొంచెం కామెంట్స్ కూడా వస్తున్నాయి. తల్లిదండ్రుల వాదన ఒకలా ఉంటుంది, ఈ ప్రేమించి పెళ్లి చేసుకునే వాళ్ళ వాదన ఒకలా ఉంటుంది. ప్రేమించాము, ఇష్టపడ్డాము కదా, మమ్మల్ని వదిలేయచ్చు కదా అని వీళ్ళు అంటున్నారు. మరి ఇంత కష్టపడి పెంచాము మిమ్మల్ని, మీరు చదువుకొని మంచి దారిలో ఉండాలి కదా, మీ భవిష్యత్తు కోసమే కదా అని మేము తల్లిదండ్రుల వాదన. ఏదేమైనా ఒక ప్రాణం అయితే బలైంది. ఇదంతటి కారణం కులమే అంటారా? ప్రేమిస్తే శాపమే అంటారా? తప్పు అంటారా? అంటే ఏం చెప్తారు? ప్రేమిస్తే తప్పని ఎవరు అనరు. మనం చాలాసార్లు చెప్పుకున్నాం. నిజమైన ప్రేమలు ఎక్కడున్నాయి? ఇప్పుడు ఒకవేళ చూడండి, నిజమైన ప్రేమలే ఉంటే లైఫ్ లాంగ్ ఏ సమస్య లేకుండా సంతోషంగా కలిసి గడిపిన అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎంతమంది ఉన్నారు మ్యారేజ్ అయిన తర్వాత? ఇప్పుడు ఏదో కారణంతో కొంతకాలం తర్వాత విడిపోవడము, ఒకవేళ లైఫ్ టైం కలిసి ఉన్నా కూడా ఎన్ని గొడవలతో ఉంటున్నారు. అంటే ఏంటంటే ఉంది ప్రేమ ఒక పక్కన అనుకుందాము, కానీ అడ్జస్ట్మెంట్స్ ఉండటం లేదు. కాబట్టి ఇవన్నీ కూడా దాన్ని కవర్ చేసేస్తున్నాయి, ఆ ప్రేమని కనపడకుండా చేస్తున్నాయి. ఏంటి ఈ అడ్జస్ట్మెంట్స్ లేకపోవడం కానీ, మన అని అనుకోలేకపోవడం కానీ, పోనీలే అనుకోలేకపోవడం కానీ, ఇంకా కుటుంబ పరమైనటువంటి అనేక సమస్యలు ఈ ప్రేమని కప్పిపుచ్చేస్తూ ఉంటాయి. ఇంకో యాంగిల్లో చెప్పాలంటే నిజమైన ప్రేమలు లేవు. ఎక్కడో 100లో 1, 2 ఉంటాయేమో, అవి మనం ఎక్కడ కనిపించవు అలాంటివి. ఇంకా చూస్తే ఈ మనకి ఇప్పుడు మీరు చెప్పారు మిర్యాలగూడలో అమృత ప్రణయ్ల కేసు మనకి ఇంకా అసలు ఎవరు మర్చిపోలేదు. ఎందుకంటే అప్పట్లో అవి అంతగా లేవు, ఆ సమయంలో అది జరిగింది, అది అందరికీ గుర్తుండిపోయింది. అది ఎంత దారుణంగా అమ్మాయి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఆ అమ్మాయి కళ్ళ ముందే ఆ అబ్బాయిని పొడిచి చంపించేసేయడం. అయితే వాళ్ళు నిజంగానే ఇంకా కొంచెం వెనక కాబట్టి 4-5 సంవత్సరాల క్రితం కాబట్టి పాపం నిజంగానే వాళ్ళు ఒకళ్ళంటే ఒకళ్ళు బాగా ఇష్టపడే ఉన్నారు. కాబట్టి ఆ అమ్మాయి ఇప్పటికీ కూడా అత్తగారింట్లో ఉండడము, బాబుని పెట్టుకొని అక్కడ ఉండడము, భర్తను మర్చిపోలేకపోవడము లాంటివి మనం చూస్తున్నాం ఇప్పటికొచ్చి. ఇప్పుడు ఈ సూర్యాపేట కృష్ణ, ఇప్పుడు ఇది కూడా పరువు హత్య అని మనం వింటున్నాం. అంటే ఇప్పుడు ఈ కులాలు అసలు కులం అంటే ఏంటో ఎవరికన్నా తెలుసా? అసలు ఈ కులాలు ఎలా పుట్టాయో తెలుసా? పుడితే ఎందుకు పుట్టాయి? ఈ కులాలు పుట్టకముందు అసలు మనం ఎలా ఉన్నాము, మనం అప్పుడు ఏం చేసేవాళ్ళము? ఆ కులాలు పుట్టకముందు మన కులం ఏంటి? ఈ ప్రశ్న విచిత్రంగా ఉండొచ్చు. కులాలే లేనప్పుడు కులం ఏంటి? అదే కదా సమాధానం కూడా అదే. ఏ కులాలు ఎప్పుడు ఒకప్పుడు లేవు, అంతా మనుషులే. వాళ్ళకు ఉన్నటువంటి సోర్సెస్ తోటి వాళ్ళు బ్రతికేవారు. అందరూ కూడా ఏదో చేతి పనులు చేసుకుంటూ, వ్యవసాయ పనులు చేసుకుంటూ, జీవాధారం నీళ్లు ఉన్న ప్లేస్లో జీవనం సాగించడము లాంటివి ఉన్న సమయంలో ఏ కులాలు లేవు. ఈ పరదేశీలు ఆక్రమించి మనల్ని నువ్వు ఈ పని చేయి నిర్ణయించడం వల్ల ఈ కులాలు వచ్చాయని ఈ జనం తెలుసుకోవాలి. అంటే మేడం, ఇప్పుడు ఈ పరువు హత్య ఇవన్నీ కూడా ఈ ప్రేమ విషయంలోనే ఎక్కువ జరుగుతూ ఉంటాయి కదా. సరే ప్రేమించారు, పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారు కదా, వీళ్ళకి కూడా తల్లిదండ్రులు కూడా ఎందుకు అంత వాళ్ళు ఏమంటుంటే రివెంజ్ ఎందుకు? వాళ్ళకి వదిలేయచ్చు కదా పిల్లలని. ఈ సందర్భంగా నేను ఇంకో మాట కూడా చెప్తా. మీరు ఇప్పుడు అన్నారు ఈ ప్రేమల విషయంలో నేను కులాలు కాదండి, మామూలుగా కూడా కులాలు పోతున్నాయి, ముందు కులాలు ఉండవు, కులాలు అంత పట్టింపు లేవు అని మనం అనుకుంటున్నాం, కళ్ళు మూసుకుంటున్నాం, మనం భ్రమలో ఉన్నాం. కులాల పిచ్చి ఇప్పుడు కూడా చాలా ఎక్కువగా ఉంది, చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు నేను బయట వెళ్తూ ఉంటాం, రోడ్డు మీద ఎన్నో మాటలు మనకి వినపడుతూ ఉంటాయి. మనం వెళ్ళి వాళ్ళతోనే మాట్లాడక్కర్లేదు, వాళ్ళు వచ్చి మనతో మాట్లాడక్కర్లేదు. కొన్ని మాటలు వింటూ ఉంటాం మనం. వాడు ఫలానా కులానికి చెందినవాడు కాబట్టి వాడు అలాగే బిహేవ్ చేస్తాడు, వాళ్ళు అలాగే ఉంటారు, వాళ్ళు అలాగే తింటారు. అది అక్కడ నువ్వు కులం పెట్టాల్సిన అవసరం ఏముంది?
ఇప్పుడు అతని జీవన పరిస్థితులు, లైఫ్ స్టైల్ని బట్టి అతనికి ఆ తిండి అలవాటు అలా ఉండొచ్చుగా, అతను పెరిగిన ఎన్విరాన్మెంట్ వల్ల అతని బుద్ధులు అలా ఉండొచ్చు కదా. అతని స్థాయికి తగ్గ బుద్ధులు, స్థాయికి తగ్గ పనులు, స్థాయికి తగ్గ తిండి, దీన్ని లైఫ్ స్టైల్ అంటాం. అది అని అనుకోవచ్చు. కులాన్ని బట్టి ఎందుకు నిర్ణయించారు అది ఇప్పటికీ కూడా సాగుతూనే ఉంది. ఫలానా కులం వాడు ఇలా ఉంటాడు, అలా ఉంటాడు, ఇలా ఉంటాడు, అలా ఉంటాడు. అయితే కొంతమందిలో అలా కూడా జీర్ణించుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అన్ని వైపులా చెప్తున్నా చూడండి. కొంతమంది మేము పెద్ద కులాల వాళ్ళం అని చెప్పి, ఇంకా నేను ఎలా చెప్పాలి, బాగా కమాండింగ్ వాయిస్ తోటి, ఆ వాయిసే కాదు చేసే పనుల్లో కూడా వాళ్ళ కమాండ్ చూపించడము, మిగతా కులాలని తక్కువ చేసి మాట్లాడటము, ఇంకా సంబోధించడం కూడా వేరే రకంగా సంబోధించడము. ఇంకా మనకి సిటీల్లో అంత కనపడదేమో కానీ ఊళ్ళకి వెళ్తే భయంకరంగా వాళ్ళ యొక్క లో అంటే తక్కువతనాన్ని బాగా వీళ్ళు చూపిస్తారు. ఎస్, ఒక్క ప్రేమలే కాదండి, అది నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు ఈ కులాలన్నీ లేకముందు అందరూ సమానమే. ఈ కులాలు నువ్వు ఈ పని చేయి, నువ్వు ఈ పని చేయి నిర్ణయించడం వల్ల ఏ పని చేసావో ఆ పని ఒక కేటగిరీకి ఇచ్చారు. ఇవ్వటం వల్ల ఆ పనిని బట్టి, ఆ వృత్తిని బట్టి ఆ కులం అని అన్నారే కానీ అంతకుముందు అందరం ఒకటే కదా. ఇప్పుడు చూడండి, బ్రాహ్మణులు ఉన్నారు. నేను ఈ సందర్భంగా క్షమించాలి, నేను తప్పు మాట్లాడాలనుకోవట్లేదు. మన పూర్వ చరిత్రలు కనుక తిరగేసినట్టయితే అందరూ నాన్ వెజ్ తినేవారు. ఎప్పుడైతే ఈ విభజనలు స్టార్ట్ అయినాయో, ఇప్పుడు ఒక దైవత్వాన్ని కాపాడాలి, గుళ్ళు ప్రతిష్టాపన అనేది జరుగుతూ ఉండేవి. అప్పట్లో జరుగుతున్నప్పుడు గుళ్ళో పూజారితనం చేయాలి. ఎవరు చేయాలి? భగవంతుడి కైంకర్యానికి నిష్టలు పాటించాలి. ఇప్పుడు ఉన్న వీళ్ళందరిలో ఎవరు మీరు ఆ పాత్ర తీసుకుంటారో, ఆ బాధ్యత తీసుకుంటారో అని అడిగినప్పుడు ఎవరు ముందుకు రాలేదు. క్షత్రియులు ఏమన్నారంటే, మేము యుద్ధాలు చేయాలి, రాజ్యాలు పరిపాలించాలి, మేము నాన్ వెజ్లు మానేస్తే మాకు కండబలం పోతుంది అని అన్నారు. అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కారణాలు చెప్పి ఎవరు కూడా మానలేదు. మాన్నప్పుడు ఒక కేటగిరీ వాళ్ళు ముందుకు వచ్చి మేము తీసుకుంటాము, అది ఆ భగవంతుడి యొక్క సేవ, మేము నియమనిష్టలతో ఉంటాము అని అన్నారు. అంటే వాళ్ళు శాకాహారం తీసుకోవడము, వేదం వల్లించడము, ఇంకా దైవానికి సంబంధించినవన్నీ చేయడము, గుళ్ళ యొక్క ఆధిపత్యం అంతా కూడా వాళ్ళకి ఇచ్చి అగ్రహారాలు అని చెప్పి, సో మీరు ఇవన్నీ తినరు కాబట్టి మీరు ఒక చోట ఉండండి అని చెప్పి వాళ్ళకి మంచిగా ఒక పవిత్రమైన స్థానం కల్పించారు. అప్పటి నుంచి వాళ్ళకి అది వచ్చింది. అంతకుముందు అందరం తిన్నారుగా, అందరూ తిన్నారు నాన్ వెజ్లు. ఎర్లీ మ్యాన్ అన్నీ తినేవాడే కాదా మీరు చెప్పండి. ఆ ఎర్లీ మ్యాన్ నుంచి వచ్చిన డెవలప్మెంటే అది. అక్కడికి ఆపి నిర్ణయించారు, నువ్వు ఈ పని చేయి, నువ్వు ఈ పని చేయి, నువ్వు ఈ పని చేయి. అప్పుడు కులం అనేది వచ్చింది. అప్పటి నుంచి నేను నాన్ వెజ్ తినను, మేము శాకాహారులో, మేము బ్రాహ్మణం, మేము ఇది ఎందుకు, మేము ఈ పని చేస్తున్నాం కాబట్టి మేము ఇది తినకూడదు, దానికోసం మేము తినలేదు అంతే, కానీ అప్పటివరకు తిన్నవాళ్ళమే మేము అని గుర్తించాలి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా. ఇప్పుడు కూడా చాలామంది ఇష్టాల ప్రకారం తింటున్నారు అనుకోండి. ఇంకా అప్పుడు ఎందుకు అలా కేటగరైజ్ చేశారంటే ఇందుకు అప్పటి నుంచి వచ్చాయి తప్ప కులం ఎవరికి లేదండి. అయితే మేడం ఇక్కడ మరొక విషయం చెప్పండి మేడం, అమ్మాయి తల్లిదండ్రులది ఒక వైపు స్వార్థమే అనుకోవచ్చు అంటారా? ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు, అంటే మన కులం కాదు అనుకునే వాళ్ళ అబ్బాయిని పెళ్లి చేసుకున్నప్పుడు వెంటనే ఇమీడియట్గా అబ్బాయి పైన దాడి చేస్తున్నారు, వాళ్ళ అమ్మాయిని మాత్రం కాపాడుకుంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అమ్మాయిని ఇప్పుడు ఏదైనా సరే చూడండి, మంచి ఫలితం ఇస్తే మగవాడికి వెళ్తుంది సమాజంలో, చెడు ఏదైనా జరిగితే ఆడదానికి వెళ్తుంది. ఎక్కడి నుంచి ఏ పాయింట్ మీరు తీసుకున్నా సరే, మంచి ఏదైనా సరే ఫలానా ఆయనకే చెందుతుంది, చెడు ఏదైనా సరే ఫలానా ఆమెకే చెందుతుంది. అందుకని స్త్రీ మీద ముద్రలు ఎక్కువ వేస్తారు కాబట్టి, ఆడపిల్ల ఇలా చేసింది కాబట్టి బరి తెగించిందనో, తల్లిదండ్రులు పట్టించుకోలేదనో, పెంపకం సరిగ్గా లేదనో, ఆ పిల్లకి మంచి అలవాట్లు నేర్చుకోలేదనో ఆ అమ్మాయి మీద చెడు ముద్ర పడిపోతుంది అని చెప్పి పరువు, దాన్నే = పరువుగా ఫీల్ అయ్యి వీళ్ళు అమ్మాయిని అదుపు చేసుకోవడం కోసం, మా అమ్మాయిది ఏం తప్పులేదు, ఆ అబ్బాయి ప్రొవోక్ చేశాడు, ఆ అబ్బాయి వెంబడించాడు, ఆ అబ్బాయే ఈ అమ్మాయిని మ్యానిపులేట్ చేశాడు, అన్ని అటువైపు నిందలు వేసేసి, ఇప్పుడు ఒక అబ్బాయి పిలిస్తేనేగా మా అమ్మాయి వెళ్ళింది అని అంటారు. పిలిచినంత మాత్రాన వెళ్ళాలా అనేది అది ఆలోచించరు. మీరు అడిగిన పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తున్నాను. కాబట్టి అలా అనుకుని ఆ అబ్బాయిని హతమారుస్తున్నారు. తల్లిదండ్రుల మైండ్ సెట్ మారాలంటారా మేడం ఇలాంటి విషయాలు? అంటే ఎవరికైనా మారాలండి, ఇటు అమ్మాయి తల్లిదండ్రులైనా అబ్బాయి తల్లిదండ్రులైనా. ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా 2 పిల్లలు ఉంటే మినిమం కనీసం ఒకళ్ళన్నా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటున్నారు, ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ కూడా చేసుకుంటున్నారు, ఇంకా మాట్లాడితే ఫారినర్స్ని కూడా చేసుకుంటున్నారు. ఆ డెవలప్మెంట్ వచ్చేసింది. ఎందుకు అని అంటే మళ్ళీ మనం ఎర్లీ స్టేజ్కి వెళ్ళిపోతున్నాం. మనకి ఏది ఇష్టమైతే అది తింటాము,
ఎవరిని ఇష్టమైతే వాళ్ళని పెళ్లి చేసుకుంటాం. ఇంకా ఇంకా డెవలప్మెంట్ మనం చూడం, అవన్నీ మనం ఉండం అప్పటికి. అప్పుడు ఏమవుతుందంటే ఇంకా జంతువుల్లాగానే తయారవుతారు. జంతువు అనేది దాని కేటగిరీ, దాని జాతికి చెందిన జంతువుతో ఎలా వెళ్ళిపోతుందో మనిషి కూడా తనకి నచ్చిన మనిషితో వెళ్ళిపోయే రోజులు ఇంకా ముందు ముందు వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఉన్నంత కాలము దీన్ని ఈ కాపాడాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాము. ఎంతవరకు అయితే ఈ ప్రయత్నం చేస్తుంటామో కొనసాగుతూ ఉంటుందో అప్పటి వరకు కొంతవరకైనా నిలబడి ఉంటుంది ఈ సాంప్రదాయాలు, మన హిందుత్వాలు కానీ ఏవైనా కూడా. ఆ తర్వాత మనం ఎంతకాలం పట్టుకుని వేలాడలేం. ఇంకో 50-60 సంవత్సరాలు చూడండి, 2 జనరేషన్స్ వెళ్ళిపోతాయి అనుకోండి, అప్పుడు ఎర్లీ స్టేజ్కి వెళ్ళిపోతాడు మనిషి. టెక్నాలజీ హైకి వెళ్ళిపోతుంది, మనిషి ఎర్లీ స్టేజ్కి వెళ్తాడు. లేదా మళ్ళీ ఎర్లీ స్టేజ్ అంటే నేను చెప్తున్నా చూడండి, పరిణామక్రమం, జీవ పరిణామక్రమము ఎలా తయారవుతుందంటే మెల్లమెల్లగా ఇప్పుడు చూస్తుంటే పరువు అనేది ఆ మధ్య కాలంలో పర్వాలేదులే, ఎలా ఉన్నా పర్వాలేదులే అన్న సిచ్యువేషన్లో ఉండింది కొంతకాలం క్రితం. ఇప్పుడు మళ్ళీ పరువు అని పట్టుకుంటున్నారు. దీని వెనకాల మళ్ళీ సాంప్రదాయం అని పట్టుకుంటారు. దీని తర్వాత మళ్ళీ భక్తి అని అంటారు. దీని తర్వాత మళ్ళీ ఎర్లీ మ్యారేజెస్కి వెళ్ళిపోతారు. చూడండి, మనం ఉంటామో లేదో నాకైతే తెలియదు కానీ ఆ స్టేజ్కి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఏమవుతుంది, నేను చెప్పే ఒక వీడియోలో భూమి గుండ్రంగానే ఉంటుంది తప్ప ఇంకో రకంగా ఉండదు. ఇలా తిరిగితే మళ్ళీ వచ్చి అక్కడికే చేరుకుంటాం. సో ఈ ఆచార సాంప్రదాయాలన్నీ మళ్ళీ అక్కడికి వెళ్తాయి. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మనిషి ఇంకా వెనక్కి వెళ్తూ ఉంటే ఎక్కడికి వెళ్తాడు? ఎర్లీ స్టేజ్కే కదా వెళ్తాడు. అలా జరుగుతుంది ఇంకా ముందు. అంతవరకు మనం ఉంటే ఇలా అరికడుతూ ఉంటాం. లేదు మనలాంటి వాళ్ళు ఇంకా ముందు నెక్స్ట్ జనరేషన్స్లో పుడితే, వాళ్ళు కూడా పాటు పడితే ఇంకా కొంతకాలం సాగుతుంది. లేదంటే ఇగో ఇలాగే తయారవుతాయి. ఇప్పుడు అమ్మాయిని కంట్రోల్లో పెట్టుకోవాలి, అబ్బాయిని కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇంకొక విషయం, మేజర్స్ అయిన తర్వాత కానీ, ఒక వయసు వచ్చిన తర్వాత కానీ వాళ్ళకి కొన్ని ఇష్టాలు ఉంటాయి. ఇప్పుడు ఫలానా ఐటెం నాకు ఇష్టం అమ్మ, నేను తింటానంటే తల్లి పెడుతుంది, తండ్రి పెడతాడు. కానీ ఫలానా అమ్మాయిని ఇష్టపడ్డానంటే ఒప్పుకోరు. ఎందుకనంటే భయం. ఆ అబ్బాయి ఎలాంటి వాడో మనకు తెలియదు ఈ రోజులను బట్టి. కాబట్టి మన అమ్మాయి జీవితం నాశనం అవుతుందేమో అన్న భయం 3 వంతులు ఉంటుంది. తర్వాత లాస్ట్ క్వశ్చన్ ఒకటి వేస్తారు, మనాళ్ళేనా అంటారు, మన క్యాస్ట్ అయినా అంటారు. అంటే అది పెద్ద అభ్యంతరకరం కాదు. 3 వంతులు ఉండే భయం ఏంటంటే అమ్మాయి జీవితం ఏమవుతుందో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. ఇప్పుడు రకరకాలుగా పాడైపోతున్నాయి కదా జీవితాలు. పెళ్లి చేసుకుంటాడు, కొన్నాళ్ళు బాగానే ఉంటాడు, తర్వాత ఆ అమ్మాయితో సరిగ్గా ఉంటాడో, ఇంకొక అఫైర్ పెట్టుకుంటాడో, డివోర్స్ ఇస్తాడో, మరి నచ్చకపోతే చంపేస్తాడో, లేకపోతే వదిలిపెట్టి పారిపోతాడో, లేకపోతే ఈ అమ్మాయిని ఎక్కడ నమ్మేస్తాడో. ఇన్ని భయాలు ఆడపిల్ల తల్లులకు ఉంటాయి. ఇవన్నీ కూడా అవాయిడ్ చేయటం కోసము, అంటే వాళ్ళ దృష్టిలో నేనంటుంది, అసలు వాడు ఎలాంటి వాడు అయితే మనకెందుకు, మన అమ్మాయి జీవితాన్ని ఇన్ని రకాలుగా మనం ఊహించుకోవాల్సిన అవసరం ఏముంది, పాడు చేసుకోవాల్సిన అవసరం ఏముంది, అసలు వాడినే లేపేద్దాం అన్న ఆలోచనలతో ఉంటున్నారనమాట. అంటే మేడం, ఏదేమైనా ఒక మనిషి చంపడం అయితే అది నేరమే. ఇలాంటి పరువు హత్యలు జరుగుతూనే ఉన్నాయి అప్పటి నుంచి చూసుకుంటే. ఇప్పుడు 2018లో ప్రణయ్, అమృత, ఇప్పుడు చూసుకుంటే ఇది. అంటే ఓవరాల్ గా ఏం చెప్తారు? ఓవరాల్ గా ఇది ఏంటంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టుకోవాలండి బాబు. మాకు ఈ రోజులను బట్టి భయంగా ఉంది, మరి నిన్ను మా అమ్మాయి ఏమన్నా ఎరుగునేమో కానీ, నిన్ను కొన్ని నెలల నుంచి కానీ, కొన్ని సంవత్సరాల నుంచి కానీ, మేమైతే ఇప్పుడు చెప్పిన తర్వాతే కదా నువ్వు మాకు పరిచయం అయ్యావు, నువ్వేంటో మాకు తెలియదు, నీ స్వభావం తెలియదు, నీ అలవాట్లు తెలియదు, నీ మనస్తత్వం తెలియదు, కాబట్టి నువ్వు ఎలా చూసుకుంటావు అనేది మాకు తెలియదు. వాడు అతను బద్ధకస్తుడు అనుకోండి, సంపాదించలేదు అనుకోండి, అమ్మాయి జీవితం ఏమవుతుంది? 1-2 పిల్లలు పుట్టారనుకోండి, అప్పుడు వాళ్ళ లైఫ్ ఏమవుతుంది? లేదు అతను ఏదన్నా అలవాట్లు ఉన్నాయనుకోండి, ఏదైనా డ్రింకింగ్ కానీ, స్మోకింగ్ కానీ, ఆ 2 కూడా హెల్త్కి చాలా ఇంజూరియసే కదా. మరి అలాంటప్పుడు ఇది ముందు వ్యసనంగా మారదని ఏంటి గ్యారంటీ? ఇన్ని భయాలు ఆడపిల్ల తల్లికి ఉంటాయండి. తల్లికేంటి తండ్రికేంటి ఉంటాయి, ఆ పిల్లకి ఉండదు. ఎందుకంటే అది ఆ వయసు అటువంటిది. నేను ఈ అమ్మాయిలందరికీ చెప్పేది ఇది, అబ్బాయిలకు కూడా. అది వయసులో మీరు అట్రాక్ట్ అవుతారు, ప్రేమిస్తారు, ఇష్టపడతారు, ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఇన్ ఫ్యూచర్ మనకు ఎదురవుతాయి. అప్పుడు నేను ఎలా స్పందించాలని ప్రతి అమ్మాయి ముందు ఆలోచించుకోండి. ఆలోచించుకున్న తర్వాత మీ తల్లిదండ్రులతో వాదించండి. ఆ తర్వాత అన్నీ బాగుంటే పెళ్లి చేసుకోండి. అన్ని భయాలు అబ్బాయి తరఫు నుంచి వీళ్ళకు ఉంటాయి కాబట్టి ఒప్పుకోరు. దానికి అబ్జెక్షన్ ఏం పెడతారంటే మీ కులం మా కులం ఒకటి కాదు. ఇది అనుకోగా వాళ్ళల్లో ఇరిటేషన్ పెరుగుతుంది. పెరిగి ఆ కుల ప్రభావం ఎక్కువైపోయి చివరికి క్రిమినల్ అలా మారిపోయి అసలు ఆ అబ్బాయినే లేపేస్తే మా అమ్మాయి మాకు ఉంటుంది కదా అని. కానీ అది చాలా రాంగ్ అండి. ఇప్పుడు దిగమనేవాడిది తప్పు ఎప్పుడు కాదు, దిగే ముందు లోతెంతో తెలుసుకోవాలి. జీవితం ఒక ఆట. ఈ ఆటలో ప్రతి చోట కూడా ప్రతి మలుపు దగ్గర వేసే అడుగు ముందు బురద ఉందా, ముళ్ళు ఉన్నాయా, రాళ్ళు ఉన్నాయా
చూసుకో. లేదు ఒక గొయ్యలో దిగాలి ఒక పని చేసేటప్పుడు, ఆ గొయ్యి లోతెంతో తెలుసుకో. అది ఊరికే మట్టి గొయ్య, కొంచెం నీళ్లున్న గొయ్య, అది ఏంటి ఎటువంటి గొయ్య, లోతు ఎంత తెలుసుకుని నువ్వు గోతులో దిగటానికి ప్రయత్నించు. అంతేగాని ఆ దిగమన్నారని చెప్పి దిగటం అనేది అవతల వాళ్ళ తప్పు కాదు, మన తప్పే. ఇప్పుడు మీరు అన్నారు కదా, ఆ అబ్బాయిని ఎందుకు చంపాలి, ఈ అమ్మాయిని, నేను చాలాసార్లు దీన్ని కూడా అన్నాను నేను. ఆ అబ్బాయిని ఎందుకు, అమ్మాయినే చంపచ్చుగా. ఇప్పుడు దిగమన్న వాడిది తప్పు ఎప్పుడు కాదు, దిగినోడిది తప్పు. ఇప్పుడు మేజర్ అనుకోండి, తెలుసు తనకి తప్పొప్పులన్నీ తెలిసి దిగుతుంది కదా, అలాంటప్పుడు ఆ అబ్బాయిని చంపడం ఎందుకు? మైనర్ అనుకోండి, మైనర్ అయినా కూడా మనం చెప్పాలి. మైనర్ అయినా కూడా ఎన్ని భావాలతో ఉన్న అమ్మాయికి ఆ విషయం తెలీదా? తెలుస్తుంది. తెలిసినప్పుడు తర్వాత తల్లిదండ్రులు చెప్పినప్పుడు ఆ అమ్మాయి ఆగాలి. ఆగనప్పుడు తప్పు ఎవరిది? ఈఎంఐదే. ఈఎంఐది అయినప్పుడు ఆ అబ్బాయిని ఎందుకు చంపాలి? 2 కండిషన్స్లో నేను ఇదే క్వశ్చన్ వేస్తున్నా. అది అందుకని చెప్పి అవతల వాళ్ళని చంపడం కరెక్ట్ కాదు. మీ అమ్మాయిని మీరు చంపుకోండి, మీ అబ్బాయిని కావాలంటే మీరు చంపుకోండి. ఎదుటి వాళ్ళ వ్యక్తిని చంపాల్సిన అవసరం లేదు అసలు. మీ అబ్బాయిని చంపుకుంటే మీకు ఏమన్నా మీ కులం, మీ పరువు మిగులుతుంది. మీ అమ్మాయిని చంపుకుంటే మీ పరువు, మీ ఇది మిగులుతుంది అని అనుకుంటే ఎవరి పిల్లల్ని వాళ్ళని చంపుకోండి. అంతేగాని ఇంకొక ఫ్యామిలీని నష్టపరచడం అనేది తప్పు. థ్యాంక్ యూ. హాయ్. మొట్టమొదటిసారిగా మన విజయవాడలో క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండి, 1 డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. అండ్ మీ ఇప్పటి వరకు మనం ఆన్లైన్లోనే మీరు అటెండ్ అవుతున్నారు. ఇక నుంచి మీరు మన విజయవాడ సిటీలోనే అండ్ లైవ్లో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.